అందరికీ నమస్కారం. నా పేరు శివారెడ్డి. నేను నవభారతి మండల సమాఖ్యలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. రఘునాథ్‌పల్లిలో నవభారతి మండల సమాఖ్య 2003లో స్థాపించడం జరిగింది. 2006 వరకు ఉన్నటువంటి సిబ్బందే అకౌంటెంట్ చేయడం జరిగింది. దాంతో చాలా ఇబ్బందులు రావడం జరిగింది. 2006లో సెర్ప్ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి మండల సమాఖ్యకు అకౌంటెంట్ తీసుకోవడం జరిగింది. అందులో నన్ను ఇంటర్వ్యూ గాని, టెస్ట్ పెట్టి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి నన్ను తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 17 సంవత్సరాల నుంచి మండల సమాఖ్య అకౌంటెంట్‌గా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు మా మండల సమాఖ్యలో 100% రీపేమెంట్ ఉంది. అన్నిటిని ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది. తర్వాత 53 వివోలలో అప్పులు ఇవ్వడం జరిగింది. అన్ని వివోల నుంచి రికవరీ 100% రావడం జరుగుతుంది. మేము వివో ఈసీలకు ముందే డీసీబీని తయారు చేసుకొని వాట్సాప్‌లో పెట్టడం జరుగుతుంది. దాని ఆధారంగా వాళ్ళు రీపేమెంట్ తీసి బ్యాంకులో వేసి కౌంటర్ ఫైలు ప్రతి నెల మండల సమాఖ్య జరిగే ఈసీ సమావేశానికి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు వివో ప్రగతి నివేదికను కూడా తీసుకురావడం జరుగుతుంది. వారు ఆ ఈసీ సమావేశంలో వారి ప్రగతి నివేదికను ఇచ్చినటువంటి కౌంటర్ ఫైల్‌ను మండల సమాఖ్యలో స్వాధీనపరచడం జరుగుతుంది. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం 100% రికవరీతో ముందంజలో ఉన్నాం. ఇప్పటి వరకు 2003 నుంచి ఇప్పటి వరకు 1,50,00,000 లాభంతో మండల సమాఖ్య నడుస్తుంది. 53 వివోలకు అవుట్ స్టాండింగ్‌ను బట్టి తక్కువ అప్పు ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 31/3/2024 నాటికి 3,50,00,000 అవుట్ స్టాండింగ్ 52 వివోలలో ఉంది. ఈ విధంగా మేము మండల సమాఖ్యను అభివృద్ధి పరచడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాం. అదేవిధంగా మా మండల సమాఖ్యలో అకౌంటెంట్, ఆపరేటరు, అటెండరు ముగ్గురం పనిచేస్తున్నాం. కాబట్టి మాకు కూడా మిగతా సిబ్బంది లాగానే హెచ్ఆర్ పాలసీ ఇచ్చి ఇంకా బాధ్యతను పెంచినట్లయితే ఇంకా బాగా పనిచేసి ఈ మండల సమాఖ్యలను ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తాం. కాబట్టి మాకు హెచ్ఆర్ పాలసీ అమలు పరచాలని, దాంతోపాటు ఇన్సూరెన్స్ ఇచ్చినట్టయితే మేము ఇంకా ముందుకు సాగగలగాలని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఒక యూనియన్ ఉందా? మీకు సాలరీస్ ఎట్లున్నాయి? మీ బెనిఫిట్స్? మాకు శాలరీ చూస్తే మిగతా సిబ్బంది సెరుపు నుంచే వాళ్లకు డబ్బులు ఖాతాలలో జమ అవుతాయి. మాకు మండల సమాఖ్య వడ్డీల నుంచే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మండల సమాఖ్య కొన్ని మండల సమాఖ్యలో తక్కువగా ఉంటే తక్కువ ఇస్తున్నారు, ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఇస్తున్నారు. కాబట్టి అందరి శాలరీలు ఒకే తీరుగా ఉండాలి. ఈ శాలరీ కూడా సెరుపు నుంచే మా ఖాతాలలో కూడా పడేటట్టు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సమస్యలు మీరు ఎప్పుడైనా ప్రభుత్వం చాలా సార్లు సెరుపు ఆఫీస్కు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. అక్కడ అనేక సార్లు వారికి మెమోరాండా ఇవ్వడం జరిగింది. తర్వాత జిల్లా లెవెల్లో పీడీ గారులకు కూడా అనేక సార్లు ఇవ్వడం జరిగింది. అయినా మా మండల సమాఖ్యలోనే ఉంటారు మీరు, మండల సమాఖ్య సిబ్బందే కాబట్టి అనడం జరిగింది. ఆ త్వరలో మమ్మల్ని కూడా తీసుకుంటామనే కొంచెం ఆలోచనలో ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని హెచ్ఆర్ పాలసీ అమలుపరిచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీకు అంటే మహిళా సంఘాలు గ్రూప్స్ బట్టి అమౌంట్ వస్తుందా లేక ఎట్లా వస్తుంది? లేదు, నెల వేళ శాలరీ ఫిక్స్ చేసిండ్రు. అంటే ఎంత ఇస్తారు? ఇప్పుడు నాకు 15,446 రూపాయలు ఇస్తుండ్రు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో 6% ఇంక్రిమెంట్ కలుపుకొని మళ్ళీ పెంచడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి 6% ఇంక్రిమెంట్ పెరుగుతుంది. అందరికీ ఒకే రకంగా ఉంటుంది? అందరికీ అంటే మండల సమాఖ్య లాభాలను బట్టి కూడా తేడాలు ఉన్నాయి. కాబట్టి ఆ తేడాలు లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీకు ప్రభుత్వం ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే మాకు ఫస్ట్ హెచ్ఆర్ పాలసీ అమలు పరిస్తే అదే చాలా సంతోషం. హెచ్ఆర్ పాలసీ అమలు పరచాలి. శాలరీలు కూడా మా పనిని బట్టి అక్కడి నుంచే మా ఇండివిజువల్ ఖాతాలలో జమ అయినట్టయితే ఇంకా బాగుంటుంది. మేము ఇంకా బాగా పనిచేయగలమని తెలియజేసుకుంటాం.